ఒకవేళ 17వ తారీఖు మీరు శాంపుల్ తీసుకొని 23వ తారీఖు రిపోర్ట్ వస్తే, జూలై 23వ తారీఖు రిపోర్ట్ వస్తే ఈ రోజు డేట్ ఎంత? సెప్టెంబర్ 19. ఇన్ని రోజులు ఏం చేశారు మరి? ఈ విషయం ఎందుకని బయటకు చెప్పలేదు? హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఇప్పుడే వచ్చింది. ఆ న్యూస్ చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్పగలను. ఏంటి అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు గురించి చెప్పిన అబద్ధం అన్నది ఇప్పుడు మొత్తానికి బట్టబయలైపోయింది. ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ అనేది మనకు దొరికింది. ఆ ప్రూఫ్ చూసినాక మీరు కూడా షాక్ అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధము ఏదైతే ఉందో అది ప్రూఫ్ అయిపోయింది. ఏంటి అది అంటే, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది ఈటీవీ, ఈనాడు వెబ్సైట్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఈటీవీ భారత్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ వెబ్సైట్ కూడా చూసుకుంటే etvbharat.com అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. ఇందులో ఒక న్యూస్ అన్నది ఇక్కడ వేయడం జరిగింది. ఏంటి న్యూస్ అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు నిర్ధారించిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చిండు. ఇక్కడ ఎన్డీడీబీ వాళ్ళది ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ అన్నది ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ వెబ్సైట్లో ఈ రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ఎన్డీడీబీ క్యాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికను టీడీపీ నేతలు బయట పెట్టారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో నిజంగానే తిరుపతి లడ్డులో ఏదైతే ఉందో జంతువు కొవ్వు ఉండే అని చెప్పేసి ఈ రిపోర్టు నిర్ధారిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇదే రిపోర్టులో వీళ్ళు చెప్పిన అబద్ధం ఏదైతే ఉందో అది బట్టబయలైపోయింది. అందుకే అంటారు పెద్దోళ్ళు, ఒకసారి చదువుకోవాలరా బాబు, చదువుకుంటే నిజాలు తెలుస్తాయని చెప్పేసి. ఇది ఈ రిపోర్టు. ఈ రిపోర్టు ఎవరిచ్చారు అంటే, ఇక్కడ చూసుకుంటే ఎన్డీడీబీ క్యాల్ఫ్ అని చెప్పేసి ఉంది. ఏంటి ఈ సంస్థ? ఒకసారి మీరు చూసుకుంటే ఈ ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఇది. ఈ క్యాల్ఫ్ అంటే సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్. ఇది ఒక ల్యాబ్. ఈ ల్యాబ్ వచ్చేసి ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటి ఈ రిపోర్టు ఒకసారి చూడండి. ఇదే రిపోర్ట్లో ఏదైతే రిపోర్ట్ చూపించి వైఎస్ఆర్సీపీ జంతువు మాంసం, జంతువు కొవ్వు అన్నది లడ్డూలో కలిపింది అని చెప్పేసి చెప్తున్నారో, వైఎస్ఆర్సీపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇదే రిపోర్ట్లో అసలు కుట్ర చేసింది కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఉన్నది. ఒకసారి మీకు డీటెయిల్ చూపిస్తా. డీటెయిల్గా చూడండి. వీళ్ళు చూపించే ఇదే రిపోర్ట్ని ఒకసారి కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి చూపిస్తే, ఈ రిపోర్ట్ అన్నది శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో లడ్డూ శాంపుల్స్, ఏదైతే ఆ ఘీ ఏదైతే మనకి అది ఉందో, ఏమంటే నెయ్యి ఉందో, ఆ నెయ్యి శాంపుల్స్ అన్నది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డేట్ కొంచెం చూడండి. శాంపుల్ రిసిప్ట్ డేటెడ్ అంటే 17వ తారీఖు జూలై 17వ తారీఖు ఈ శాంపుల్ అన్నవి ఇవ్వడం జరిగింది. అంటే రిసీవ్ చేసుకున్నాడు ఈ ల్యాబ్ వాడు. అంటే శాంపుల్ తీసుకున్నది ఏ డేటు? 17వ తారీఖు శాంపుల్ అనేది తీసుకున్నారు. నిజంగా ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడ మీరు చూడండి. అనాలిసిస్ ఏంటి కంప్లీషన్ డేట్ అని చెప్పేసి జూలై 23వ తారీఖు ఈ రిపోర్ట్ వచ్చింది. అంటే శాంపుల్ తీసుకున్నది జూలై 17వ తారీఖు, వచ్చిన రిపోర్టు జూలై 23వ తారీఖు. అంటే జూలై 17వ తారీఖు ఎవరి ప్రభుత్వం ఉండే అన్న ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరి ప్రభుత్వం ఉండే? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండే. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బద్నాం చేస్తావు? సరే అంటే ముందుగానే తీసుకొచ్చిన నెయ్యి ఏదైతే ఉందో అది స్టాక్లో ఉండేనేమో, మరి నువ్వు అట్టెట్ అంటున్నావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. కానీ దీనికి కూడా ఒక ఆన్సర్ ఉంది. ఒకసారి మీరు ఈ వీడియో చూడాలి. ప్రతిరోజు ఎంత అవసరం పడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అంటే 5 సంవత్సరాల కింద, ఇది 5 సంవత్సరాల కింద వీడియో, 5 సంవత్సరాల కింద ఎంత ఉపయోగపడేది అంటే ఇక్కడ చూడండి. నకిలీ నెయ్యి ముఠా కూడా అదే బ్రాండ్ పేరుతో రోజుకు 2 ట్యాంకర్ల నెయ్యిని కొండపైకి చేర్చినట్లు రోజుకు 2 ట్యాంకర్ల నెయ్యి 5 సంవత్సరాల కింద వాళ్ళకి అవసరం పడేది. అంటే కొండపైన ఈ లడ్లు, ఈ ప్రసాదం తయారు చేయడానికి 2 ట్యాంకర్ల నెయ్యి 5 సంవత్సరాల కింద అంటే ఈరోజు 3 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు అవసరం పడుతుంది. అంటే రోజుకు రోజు నెయ్యి అనేది కొండపైకి వెళ్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏదైతే రిపోర్ట్ చూపిస్తున్నారో ఆ రిపోర్ట్లో మీరు శాంపుల్ కలెక్ట్ చేసిన డేట్ వచ్చేసి 17 జూలై. అంటే మీ ప్రభుత్వం ఆల్రెడీ కొలువు తీరింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఎప్పుడో అంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన రోజే ఆ ప్రభుత్వం అన్నది లేకుండా పోయింది. అదే కాకుండా అంతకంటే మళ్ళీ 4 రోజుల ముందు ఎవరుండే అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ప్రభుత్వం ఉండే. ఇప్పుడు మీరు ఏదైతే శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారో ఆ శాంపుల్ కలెక్ట్ చేసుకున్న డేట్ ఏదైతే ఉందో ఈ డేట్కి ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ కుట్ర ఏంది అది చెప్పాలనుకుంటున్నా. ఇది ఒక పెద్ద కుట్ర. ఏంటి కుట్ర అంటే, హిందువుల మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక విషం నాటాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నానికి బీజం ఎప్పుడో వేసారు.
ఎప్పుడో వేసి కరెక్ట్ టైం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇంకో విషయం, ఒకవేళ 17వ తారీఖు మీరు శాంపుల్ తీసుకొని 23వ తారీఖు రిపోర్ట్ వస్తే, జూలై 23వ తారీఖు రిపోర్ట్ వస్తే ఈ రోజు డేట్ ఎంత, సెప్టెంబర్ 19. ఇన్ని రోజులు ఏం చేశారు మరి? ఈ విషయం ఎందుకని బయటకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే ఇన్ని రోజులు అవసరం పడలేదు, ఇప్పుడు అవసరం పడ్డది. ఏం అవసరం పడ్డది అంటే ఏదో ఒక ప్రొపగెండా, ఏదో ఒక డైవర్జన్ పాలిటిక్స్ అనేది ఇన్ని రోజులు ప్లే చేశారు. ఎందుకు అంటే ప్రజలకి సూపర్ 6 గుర్తు రాకుండా. ఒకసారి ఒకటన్నారు, ఒకసారి మర్డర్లు, ఒకసారి అత్యాచారాలు, రెండోసారి ఏమో మళ్ళీ ఏదో వర్షాలు పడడము, మళ్ళీ అది ఇది ఏదో ఒక రచ్చ తీసుకొని కూర్చోవడము. ఇప్పుడు ప్రస్తుతము ఏదీ లేదు, మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలంటే ఏదో ఒక డైవర్జన్ పాలిటిక్స్ కావాలి అని చెప్పేసి ఈ పాత రిపోర్ట్ ఏదో జూలై 23వ తారీఖు వచ్చిందో ఆ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొచ్చి కూర్చున్నారు. ఒకవేళ మీరు జెన్యూన్ పర్సన్ అయి ఉంటే ఈ రిపోర్ట్ 23వ తారీఖు వస్తే 24వ తారీఖే ఈ న్యూస్ బయటకు వచ్చేసేది. కానీ వచ్చిందా? రాలా. ఏం చేశారు అంటే దీనికి కరెక్ట్ సమయం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసి ముఖ్యమంత్రి గారు నిన్న ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్లు ఏం లేవు. ప్రజలు ఏం చేస్తారు, కొంచెం కామ్ అయ్యారు అంటే సూపర్ 6 అడుగుతారు. ఏమాయ మాకేం ఇస్తలేవు అంటారు. అందుకే ప్రజల్ని కామ్గా కూర్చొనియొద్దు, ఏదో ఒకటి ప్రపగండా చేయాలి. ఇక్కడ ఒకటే విషయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక పెద్ద కుట్ర జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పేరుని చెరగొట్టడానికి ఈ కుట్రకి తెరలేపింది ఎవరు అన్న విషయాన్ని నిజంగా సిబిఐ ద్వారా, కనీసం సిఐడి మీద అయితే నమ్మకం లేదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎలా చెప్తే అట్లా వింటుంది, అది వేరే విషయం. సిబిఐ ద్వారా ఈ విషయం మీద ఎంక్వైరీ చేపించాలి. ఎందుకు అంటే ఇది కోట్లాది మంది హిందువులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారో వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకంతో ఆడుకునే ప్రక్రియ కాబట్టి ఇది చాలా ఖతర్నాక్, చాలా డేంజర్ విషయం. మీకు అర్థం కావట్లేదు ఇది ఎంత డేంజర్ విషయమో. దీనివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెడిపోద్ది. ఆ విషయం పక్కన పెట్టేస్తే ప్రజలకి ఒక కోపం అన్నది వస్తుంది. ఏంటి, మేము తిన్న తిరుపతి లడ్డు ఇట్లా తయారైందా? ఇక్కడ ఇంకో విషయం మీకు చూపిస్తా. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చూడండి. ఇది ఎట్లా తయారైంది అన్న విషయం రిపోర్ట్ కింద మీరు చూస్తే ఎట్లా తయారైంది అంటే సోయాబీన్, అది ఇది సన్ఫ్లవర్ ఆయిల్, అది కాకుండా కోకోనట్ అండ్ పామ్, అది కాకుండా పక్కన చూసుకుంటే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టేలో అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. అంటే బీఫ్ ఏదైతే ఉందో, బీఫ్ గొడ్డు అనుకుంటా, గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో అది కాకుండా లాడ్ అని చెప్పేసి అంటే పంది కొవ్వు అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఈ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇది ఒక పెద్ద విషయం. ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవడం అనేది బయటికి రావాలి. నో డౌట్ ఈ రిపోర్టు శాంపుల్ తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. ఎందుకంటే మాటికి నేను ఈ విషయం మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని. 17 జూలైకి ఈ శాంపుల్ తీసుకున్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. 23 జూలైకి ఈ రిపోర్ట్ వచ్చింది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. అంటే ఎవరి ప్రభుత్వం ఉండే? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండే. ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కుట్ర ఇది కుట్ర అని చెప్పేసి నిర్ధారించడానికి అసలు మెయిన్ ఇంపార్టెంట్ ప్రూఫ్ ఏంది అంటే ఈ రిపోర్ట్ వచ్చిన తారీఖు. ఈ రిపోర్ట్ వచ్చింది జూలై 23వ తారీఖు అయితే ఇప్పుడు సెప్టెంబర్ 19వ తారీఖు 18వ తారీఖు ఈ న్యూస్ ఎందుకు బయటకు వచ్చింది? అప్పుడే ఎందుకు రావాలి జెన్యున్గా అయితే కాదు. ఈ రిపోర్ట్ని దాచిపెట్టిరు, సమయానికి వాడుకుందామని చెప్పేసి ఇది ఒక ప్రపగండా. ఇది మొత్తం చేసింది ఎవరు అంటే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఎవరు చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు తిరుపతిలో ప్యూర్ నెయ్యి అన్నది వెళ్ళింది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పేరుని చెడగొట్టడానికి చేసినటువంటి కుట్ర. అందుకే ఈ వీడియోని మ్యాక్సిమం అందరి దాకా షేర్ చేయండి. ఈ వీడియో యొక్క నిజాలు అందరి దాకా చేరాలి కాబట్టి తప్పకుండా కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ఇప్పుడే ప్రెస్ చేయండి. అదే కాకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. లేకపోతే ప్రజల మనసులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోపం అన్నది పెరిగే ఛాన్స్ ఉన్నది. ఈ నిజం అన్నది ప్రజలకు తెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏందో ప్రజలకు తెలవాలి కాబట్టి తప్పకుండా వీడియోని వైరల్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే పెడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఏదైతే ఈ కుట్ర ఏదైతే జరుగుతున్నదో ఈ కుట్ర నుంచి బయటపడేసే మార్గం ఏంటి అంటే ఇది మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోని వైరల్ చేయండి, ప్రజలకు నిజాలన్నవి తెలుస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.